హలో అండి. ఈరోజైతే మీకు ఒక మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ని చూపించాలనుకుంటున్నా. నాకైతే యూజ్ అయింది. న్యూ మదర్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుద్ది. నాలాగా న్యూ మదర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. ఇదిగోండి, అదే ఈ ప్రోడక్ట్. బాత్ టబ్, బేబీ బాత్ టబ్ అండి. న్యూ మదర్స్కి ఇది బాగా యూజ్ అవుద్ది. పెద్దవాళ్ళు ఎవరు మన దగ్గర లేని వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ చిన్నపిల్లలతో దూరంగా ఉన్న అలాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుద్దండి. ప్రజెంట్ నాకైతే ఇది యూజ్ అవుతుంది. ఎవరు లేరండి మాకు కూడా. అమ్మ వాళ్ళు దూరంగా ఉంటున్నారు. మా పాపకి 2 months. బాత్ ఎలా చేయించాలా అని అదొక టెన్షన్గా ఉండేది. అయితే చాలా సెర్చ్ చేశాను. అయితే సెక్షన్ అయిన వాళ్ళకైతే కింద కూర్చొని పోసుకోలేము కదండి. కాళ్ళ మీద కూర్చొని పోసుకోవడం అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇది చాలా సెర్చ్ చేశాను. ఎలా బాత్ కోసమే టెన్షన్ పడ్డాను ఎక్కువ ఇక్కడికి రావాలంటే. ఇక చివరికి సెర్చ్ చేసి బాత్ టబ్ అయితే తీసుకున్నానండి. దీంట్లో బేబీని పడుకోబెట్టి మనం పోసుకోవడానికి వీలుగా ఉందండి. చాలా యూజ్ఫుల్ అవుతుంది నాకైతే. మనం ఎక్కడైనా ఇంట్లో అయినా పెట్టి పోసుకోవచ్చు. చల్లగాలి వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు. పిల్లలకి బయట పోయకుండా ఇంట్లోనే పోసుకోవచ్చు. ఇలా పడుకోబెట్టడమేనండి. మా పాప అండి 2 months ఓల్డ్. ఈ పాప నేను ఇది టబ్ని అమెజాన్ నుంచి బుక్ చేశానండి. అమెజాన్ నుంచి తీసుకున్నాను. అయితే 0 to 5 years వరకు ఇచ్చారు దీన్ని. చూడండి, 2 months పాపనైతే ఇలా పడుకోబెట్టచ్చు. నాకు 2 months పాప కాబట్టి ఇలా పడుకోబెట్టి ఇలా చేపించేసుకుంటున్నాను బాత్. అలాగే 5 years వరకు యూజ్ అవుతుంది. తర్వాత ఇది తీసేయచ్చండి. మనం కొంచెం కూర్చునే టైం వచ్చినప్పుడు ఇది తీసేసి ఇందులో కూర్చోబెట్టి కూడా పోసుకోవచ్చు. అలా కూడా యూజ్ అవుద్ది. మా పాప అయితే ఇందులో బాగా ఎంజాయ్ చేస్తుందండి. ఇందులో పడుకోబెట్టి నీళ్ళు పోస్తుంటే హ్యాపీగా ఉంటుంది. చూడండి ఎలా చూస్తుందో. నా సజెషన్ ఏంటంటే ఒక 4 months నుంచి అయితే కొంచెం గట్టిగా ఆగుతారండి పిల్లలు. మరి 2 months కదా పాపది. కొంచెం తనకు కొంచెం ఇలా కాళ్ళు అందట్లేదు. ఒక 4 months నుంచి అయితే ఆగుతారు. ఈజీగా ఉంటుంది. ఇంకా మాకు బాగా యూజ్ అయిందండి మా పాపని ఇలా చేయించుకోవడానికి. ఎవరు పెద్దవాళ్ళు దగ్గర లేరు కాబట్టి మాకైతే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇలా నాలాగా ఇబ్బంది పడేవాళ్ళు, కొంచెం బాత్ కోసం పిల్లలకి స్నానం ఎలా చేయించాలి అని టెన్షన్ పడేవాళ్ళు మాత్రం ఈ టబ్బు ఇలాంటివి తీసుకోండి. ఇది చాలా ఈజీగానే ఉంది. మనం పోసుకోవచ్చు. సింగిల్గా మదర్ ఫాదర్ ఉండి ఎలా పోయించుకోవాలి, పెద్దవాళ్ళు ఎవరు లేరు దగ్గర అనుకున్నప్పుడు ఇలాంటి టబ్ యూజ్ అవుతుందండి. అలాగే మనం ఎక్కడైనా ఈ రూమ్లో అయినా పెట్టుకొని పోసుకోవచ్చండి. తర్వాత వాటర్ బయట రిమూవ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగానే ఉందండి ఇందులో స్నానం చేయించడం. పిల్లలు కూడా బాగుంది, వాళ్ళకు కూడా ఆడుకోవడానికి ఆటలాగా అనిపిస్తుంది. అలా ఏడవకుండా స్నానం చేస్తున్నారు. నాలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా టబ్బు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. మేము లింక్ పెడతాము, తీసుకోవచ్చు అమెజాన్లో. మాకైతే చాలా యూజ్ అయిందండి. మా పాప చూడండి ఇందులోనే పడుకొని ఉంటుంది. ఇది మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు టబ్లో ఇలా, లేదంటే ఇలా తీసేసుకోవచ్చు. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే. దీని మీద బేబీని మనం ఇక్కడ హెడ్ పెట్టి ఇలాగా పడుకోబెడతాము. చూడండి, వాటర్ పోవడానికి కూడా ఇచ్చారు దీనికి. మనం ఇందులో తర్వాత వాటర్ రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ హోల్ ఇచ్చారు. దీన్ని తీసుకొని మనం వాటర్ రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇది వాటర్ టెంపరేచర్ చూడడానికి కూడా ఇచ్చారండి. థర్మోమీటరు. మనం ఎంత టెంపరేచర్ ఉండాలనేది బేబీకి వాటర్ మనం చూసుకోవడానికి ఇది టెంపరేచర్ టెస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఈ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మనం అంటే ఈ సోపు, షాంపూ, బేబీ ఉంటాయి కదండి, అవి పెట్టుకోవచ్చు. అవి ఇచ్చారు. ఇదైతే యూస్ఫుల్గానే ఉందండి.